టీమిండియా హెడ్ కోచ్ పదవి కోసం ఎవరు దరఖాస్తు చేశారో అధికారికంగా తెలియదు. కానీ ఈ రేసులో భారత మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ ముందున్నాడనేది సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న వార్త. తాజాగా ఐపీఎల్ ఫైనల్ అనంతరం గంభీర్తో జైషా మాట్లాడుతూ కనిపించిన దృశ్యాలు దీనికి బలాన్ని చేకూర్చాయి. గంభీర్ కూడా ఆసక్తిగానే ఉన్నట్లు క్రికెట్ వర్గాలు చెబుతున్నమాట. కానీ ఇక్కడే ఓ ఆసక్తికర విషయం నెట్టింట వైరల్ గా మారింది. ప్రస్తుతం గంభీర్ కోల్కతా మెంటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు. అంతకుముందు లక్నో జట్టుకు ఇదే బాధ్యతలు నిర్వర్తించాడు. అతడిని మళ్లీ కేకేఆర్ కు తీసుకొచ్చేందుకు ఆ ఫ్రాంచైజ్ ఓనర్ షారుఖ్ ఖాన్ చాలా శ్రమించాడని, దానికోసం గంభీర్ కు బ్లాంక్ చెక్ ఆఫర్ చేశాడని తెలుస్తోంది. తన జట్టుతో 10 ఏళ్ల పాటు ఉండాలని కోరినట్లు వార్తలొస్తున్నాయి. ఎలాంటి ఫలితం వచ్చినా ఇబ్బంది లేదు, జట్టును ఎలా నడిపిస్తామనేది నీ ఇష్టం అని కూడా షారుఖ్ చెప్పినట్లు క్రికెట్ వర్గాల్లో టాక్. ఇప్పుడు ఇదే భారత జట్టు కోచ్ పదవికి అడ్డంకిగా మారే అవకాశం లేకపోలేదు. షారుఖ్ ఖాన్ తో కూడా బీసీసీఐ ప్రతినిధులు చర్చించి గంభీర్ ను పంపించడానికి ఒప్పించాల్సిన బాధ్యత తీసుకోవాలనేది క్రికెట్ పండితుల అభిప్రాయం. మూడోసారి విజేతగా నిలిచిన తర్వాత కోల్కతా ఆటగాళ్ల సంబరాలు ఆకాశాన్నంటాయి. ఈ సందర్భంగా ఆటగాళ్లను హక్ చేసుకుని ఫ్రాంచైజ్ ఓనర్ షారుఖ్ ఖాన్ అభినందనలు తెలిపారు. మెంటర్ గౌతమ్ గంభీర్ ను కూడా ఆప్యాయంగా ఆలింగనం చేసుకుని సంతోషం వ్యక్తం చేశారు. ఇప్పుడు ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. గత 2 సీజన్లలో కేకేఆర్ 7వ స్థానంలో నిలిచింది. ఇప్పుడు ఛాంపియన్ గా అవతరించడంలో గౌతమ్ గంభీర్ కీలక పాత్ర పోషించాడు.